హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన స్పెషల్ వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలూ పులావ్. ఈ ఆలూ పులావ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆలూ పులావ్ను చేయడం సింపుల్ ప్రాసెస్. లంచ్ బాక్స్లోకైనా డిన్నర్కైనా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా రైస్ ఐటెం వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా ఆలూ పులావ్ను చేసుకొని తినేయచ్చు. మరి ఎంతో టేస్టీగా నోరూరించే ఈ ఆలూ పులావ్ను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వలన రైస్ పొడి పొడిగా వస్తుంది. ఒకవేళ మీరు నార్మల్ రైస్తో చేసుకున్నా సరే ఇలానే నానబెట్టుకొని తీసుకోండి. పులావ్ కోసం 2 మీడియం సైజ్ ఆలూని పైన పొట్టంతా పీలర్తో తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి తీసుకోవచ్చు. అలాగే ఆనియన్స్ని, టమాటోస్ని, పచ్చిమిర్చీలను కూడా కట్ చేసి తీసుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవచ్చు. ఆయిల్ కాస్త వేడెక్కగానే స్పైసెస్ వచ్చేసి 4-5 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, 2 పువ్వులు, ఒక 3-4 ఆకులు, ఒక 2 చెక్కలు, ఇలా మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలాస్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఒక అర స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఇందులో నేను ఒక 7-8 జీడిపప్పులను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు. వేసినట్లయితే పులావ్ డెలిషియస్గా ఉంటుంది. ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పులావ్ మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 స్పూన్ల దాకా పుదీనాను వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోవాలి. పులావ్ ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా 2-3 కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 మీడియం సైజ్ ఆలూ పీసెస్ని, ఒక అరకప్పు దాకా టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఆలు ముక్కలు అలాగే టమాటో ముక్కలు మగ్గేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆలు ముక్కలు, టమాటో ముక్కలు ఇలా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అంచులెంపట కలుపుకోవాలి. బియ్యం విరగకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన రైస్ పొడి పొడిగా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో కనుక చేస్తున్నట్లయితే 1కి 1.25 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. మీరు కుక్కర్లో కనుక చేస్తున్నట్లయితే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, రైస్ పొడి పొడిగా అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన రైస్లో ఉన్న ఆవిరి మొత్తం చల్లారిపోయి రైస్ ఇంకాస్త పొడి పొడిగా తయారవుతుంది. అంతే, ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పులావ్ రెడీ అయిపోయింది. ఈ ఆలూ పులావ్ని ఏదైనా మసాలా గ్రేవీ కర్రీతో కానీ, పెరుగు రైతాతో కానీ, సాంబార్తో కానీ, రసంతో కానీ ఇలాంటి వాటితో కలిపి తిన్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే మటన్ కర్రీతో కానీ, చికెన్ కర్రీతో కానీ కలిపి తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్, ఈ ఆలూ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.